హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి అసలు శ్రావణ మాసం ఆషాఢంలో షాపింగ్కి వెళ్ళలేదు. సో చాలా రోజుల తర్వాత ఈరోజు షాపింగ్కి వెళ్దామని అమీర్పేట వచ్చాము. నేనైతే అమీర్పేటలో కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్తున్నాను. చూసారు కదా, అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. మనకు ఒక దాంట్లో నచ్చకపోతే పక్కనే వెళ్ళి మళ్ళీ నచ్చినవన్నీ తీసేసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కూకట్పల్లి వెళ్ళినా, అమీర్పేట వెళ్ళినా మాల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అంతేకాకుండా స్ట్రీట్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి మార్నింగ్ వచ్చారంటే మీకు అన్నీ కవర్ అయిపోతాయి. షాపింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళే ముందు అనిపిస్తుంది అన్నీ బాగుండాలి, తక్కువ రేట్ ఉండాలి, అయితే ఎక్కువ తీసుకోవచ్చని. అసలు షాపింగ్ అంటే పిచ్చిన వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, వాళ్ళకు అర్థమైపోతుంది. లోపలికి రాగానే ఇంకా అంశు గురించి తెలిసే కదా, వాడికి నచ్చినది ఏదన్నా దొరికింది ఉంటే ఇంకా దాంతో ఆడుతూ కూర్చుంటాడు, ఒక దగ్గర ఉండదు. ఇంకా అంశుని పట్టుకొని షాపింగ్ అలా ఇలా ఉండదు, వాడు సతాయిస్తూనే ఉంటాడు. వాడిని తీసుకురావాలి, పట్టుకోవాలి, మళ్ళీ చూడాలి, చాలా టైం వేస్ట్ చేస్తాడు. ఇవైతే ఆఫర్స్ లేనివి, నేను ఇవేం చూడలేదు, ఆఫర్స్లోనే చూసాను. అసలు టైం కూడా లేదు. ఇంకా వీడు తినడానికి బిస్కెట్స్ అలా తెచ్చాను. వీడు మామూలుగా బిస్కెట్స్ అసలు తినడు, బట్ ఈరోజు ఇచ్చాను. ఈ సారీస్ బాగా అనిపించాయి నాకు, లైట్ వెయిట్గా బాగున్నాయి. 1+1 ఆఫర్లో, అంటే 1+1 ఆఫర్ పెట్టాడు కానీ ఈ రేట్ అయితే మరీ తక్కువ ఏం లేదు. ఈ సారీ ఏంటంటే ఎల్లో కలర్కి బార్డర్ డిఫరెంట్గా ఇచ్చాడని చూసాను, బట్ అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే ఎల్లోకి బ్లూ బార్డర్. నాకు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఈ ఆఫర్స్ పెడితే ఒక డౌట్ వస్తుంది, మీకు అలాగే అనిపిస్తుందా చెప్పండి. ఏంటంటే అసలు 3000కి 2 అని పెట్టాడు, ఓకే. ఈ సారీ నిజంగా 3000 సారీ అయినా, ఏ 1500 సారీ 3000కి 2 అని 1+1 ఆఫర్ పెట్టి ఉండొచ్చు కదా అని. సింపుల్గా డైలీ యూజ్ చేసే సారీస్ 700కి 2 పెట్టాడు. లాస్ట్ ఇయర్ అయితే 1000కి 4-5 అలా వచ్చాయి. ఈ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ అనిపించింది. చాలా వెతికితే మనకు కొన్ని డిఫరెంట్గా కూడా ఉన్నాయి తక్కువ రేట్లో. ఇవైతే 50% ఆఫ్ పెట్టాడు. ఇవి కూడా 50% ఆఫ్ ఉంది కదా అని 1000 రూపీస్ అలా ఉందనుకోకండి. రేట్స్ 2500, 3000 అలా వేశాడు. చాలా వెతగ్గా ఒక 2 సారీస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోయాను, పెద్దగా ఏం నచ్చలేవు. ఇంకా అక్కడ నుండి అంశుకి డ్రెస్సెస్ తీసుకుందామని పైనకి వెళ్ళాను. పిల్లలవైతే ఆఫర్ అస్సలు ఉండవు, నేను ఎప్పుడు చూసినా కూడా చాలా ఎక్కువ రేట్సే ఉంటాయి. వీడికి ఏది వేసినా బాగా అనిపిస్తుంది, అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు. అలా వేసినవన్నీ తీసుకోవాల్సి వస్తుంది, బాగున్నాయి కదా అని. ఎక్కువగా లైట్ కలర్స్ అయితే అస్సలు తీసుకోము, వీడికి సెట్ అవ్వు. అండ్ వీడు ముందే చెప్పేస్తున్నాడు, వాడే సెలెక్ట్ చేసుకుని ఇది బాగుంది మమ్మీ, ఇది బాగాలేదని. బాగాలేదని వస్తే అసలు ట్రై చేయడంట. వీడు ఓవర్ యాక్షన్స్ కావాలనే చేస్తాడు నవ్వుతూ. బ్యాక్ సైడ్ కూడా చూపించు మమ్మీ అంటున్నాడు. నేనేమో ఇక్కడ డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే వీడేమో ఆడుకోవడానికి వెళ్తున్నాడు. తీసుకురావడం, మళ్ళీ ట్రై చేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ తీసుకురావడం, ఇదే పని ఉంది. అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతుంటే ఇది కనిపించింది, ఇది కూడా చాలా బాగుంది, ఇలాంటిది కూడా సూర్యకు ఉంది, తీసుకోవాలంటే ఇంక ఇప్పుడు వద్దులే చాలు, నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసరికి కోరుకున్నాను నేను. పార్టీ వేర్లో అయితే అసలు ఆఫర్స్ లేవు. డైలీ వేసే టీషర్ట్స్ అయితే 200కి అలా ఉన్నాయి, తక్కువే అనిపించింది. ఇంకా అంశు షాపింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను డ్రెస్సెస్ చూద్దాము, టాప్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని వచ్చాను ఇక్కడికి. నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో ఆఫర్లో టాప్స్ తీసుకున్నాను డైలీ యూజ్ చేయడానికంటే, ఇప్పటి వరకు మళ్ళీ షాపింగ్ చేయలేదు. సో అందుకే ఏమైనా తక్కువ ఉంటే చూద్దాం అనుకున్నాను. ఇదేమో బై 200 ఆఫ్ ఉంది, బట్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 800, 900 టాప్ తీసుకొని 100 ఆఫ్ అయినా వేస్టే అనిపించింది నాకు. ఇక్కడ కూడా 30% ఆఫ్ ఉంది కానీ రేట్ చాలా ఎక్కువగా అనిపించాయి నాకు. అన్నిటికన్నా ఎక్కువగా నచ్చిందంటే బై 4 999. ఇవైతే డైలీ యూజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. అందులో ఓపికగా ఏదైతే కలర్ఫుల్గా ఉందో, ఏదైతే డిఫరెంట్గా ఉందో అవన్నీ సెలెక్ట్ చేస్తాను. ఇంకా 777కి ఏమో 3 టాప్స్ ఉన్నాయి, వేరు. ఇంకా అందులోంచి చూస్తున్నాను. అంశు సతాయించేసరికి ఏమేమి తీసుకున్నానో చూపించలేదు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నానో పెడతాను. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చాను. అంశు జ్యూస్ కావాలి మమ్మీ అన్నాడు. ఏం జ్యూస్ తీసుకోవాలంటే వాడే చెప్పాడు, వాడు చెప్పినట్టుగానే బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ ఇచ్చాను వాడికి. ఇంకా జ్యూస్ కంప్లీట్ అయిపోయేలోపు ఆటో అయినా క్యాబ్ అయినా బుక్ చేద్దామని ట్రై చేశాను. జ్యూస్ కంప్లీట్ అయిపోయింది కానీ అసలు ఏది బుక్ అవ్వలేదు. అసలు ఇంకొంచెం ముందే బుక్ చేస్తే బాగుంది అనిపించింది, బట్ ముందే వస్తే ఇంకా షాపింగ్ కంప్లీట్ కాకపోతే ఎలా అని వెయిట్ చేశాను.
చాలా లేట్ అయిపోయింది. జ్యూస్ అయిపోయింది కానీ క్యాబ్, ఆటో ఏది బుక్ అవ్వలేదు. సో ఇంకా మమ్మీ ఇంకో జ్యూస్ కావాలన్నాడు, పైనాపిల్ జ్యూస్. ఇంకా అది కూడా ఇచ్చాను. బయట నాకు అసలు నచ్చదు, బట్ ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని ఇచ్చాను. ఇక్కడ కూడా ఆటలే వీడికి గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ మిక్స్ చేసి ఆడుకుంటున్నాడు. అసలు దోమలు కూడా కుట్టడం స్టార్ట్ అయింది, అంత లేట్ అయింది. ఇంకా నెక్స్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.